ఉపాధి కోసం సౌదీ వెళ్లి నానా అవస్థలు పడుతున్నానంటూ ఏలూరు జిల్లా జుబేర్ అనే వ్యక్తి వాపోయిన వీడియో వైరల్ అయింది. పాస్పోర్ట్ తీసుకుని బయటకు తోసేశారని, జీతం అడుగుతుంటే తీవ్ర చిత్రహింసలు పెడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 13 రోజుల నుంచి ఆహారం లేక తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని, కేవలం నీరు తాగి బతుకుతున్నానని బాధితుడు వాపోయారు. తన భార్యను కూడా ఉద్యోగం పేరిట మస్కట్కు తీసుకువెళ్లారని, ఆమె ఆచూకీ తెలియటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడు కోడలిని స్వస్థలానికి తీసుకురావాలంటూ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు తల్లి సలీమున్నీసా విజ్ఞప్తి చేశారు. విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి బాధితులను స్వదేశానికి తీసుకొస్తామని బోండా ఉమా హామీ ఇచ్చారు. 9 నెలల క్రితం నాకు మెసేజ్ పెట్టారు, జుబేరు వస్తావా అని. వాళ్ళే నాకు మెసేజ్ పెట్టారు ఇక్కడ వాండర్లు. సరే వస్తాను మామ అన్నాను. వీసా వేశారు, మెడికల్ అయి చేయించుకొని వచ్చాను ఇక్కడికి. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నెల మాత్రం శాలరీ కరెక్ట్ గా ఇచ్చారు. తర్వాత నెల నుంచి 1000 రూపాయలు 1100 ఇస్తా ఉన్నారు. బక్రీద్ పండక్కి డబ్బులు అడిగా నేను. నాకు డబ్బులు కావాలి మామ, లేకపోతే నేను పని చేయలేను, ఇండియాలో మా అమ్మోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తినాలి కదా, సర్లే అని చెప్పి వచ్చే నెల ఇస్తారని చెప్పి నేను పని చేశాను. 3 నెలల తర్వాత కూడా నాకు ఏమి ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే లేదు మామ, ఇలా అయితే నేను పని చేయను, ఏం చేయను అన్నాను. నేను రూమ్ కి వెళ్ళిపోతున్నా మామ అని చెప్పి తాళం ఆమెకి ఇచ్చేసి, తాళం ఇచ్చిన వీడియో తీసుకుని నేను రూమ్ కి వెళ్ళిపోయాను. రూమ్ కి వెళ్ళిపోతే ఆ నైట్ వచ్చి నన్ను కొట్టుకుంటూ అక్కడ నుంచి తీసుకొచ్చేసి రూమ్ లో 5 రోజులు అన్నం గిన్నం ఏం పెట్టకుండా రూమ్ లో పెట్టేశారు. పని మనిషి వస్తే పని మనిషి కొద్దిగా తలుపు తీవా దొడ్లోకి వెళ్ళాలని చెప్పి గబక్కని తోసుకొని పారిపోయి వచ్చి ఇక్కడ ఉంటున్నాను. 10 రోజుల నుంచి 13 రోజులు అయింది. వాళ్ళకి తిండి లేదు, ఏమీ లేదు. మంచినీళ్ళతో బతుకుతున్నా, ఉట్టి మంచినీళ్ళతో 13 రోజుల నుంచి. అలాగే మా ఆవిడేమో ఉమ్మన్ వెళ్ళింది. మా ఆవిడ ఒక ఆమె 1,00,000 రూపాయలు తీసుకుని పంపించింది. పంపిస్తే అక్కడ మా ఆవిడ పొజిషన్ కూడా బాగలేదు. అక్కడ ఆమె కూడా జీతం లేదు, ఏమి లేదు, భోజనం కూడా లేదంట. ఆమెను చాటిస్థానంగా ఏడిపించేస్తున్నారంట. అక్కడ అది కూడా తిడుతున్నారంట, కొడుతున్నారంట. మా ఆవిడ నన్ను ఎలాగోలా బయటికి తీసుకురండి సార్, ఇండియా పిలిపించండి సార్.